నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా, దాని మీద ప్రభుత్వంలో గతంలో పనిచేసినటువంటి ఒక సీనియర్ అధికారి, ప్రస్తుతం అయితే రిటైర్ అయిపోయి హ్యాపీగా శేష జీవితం గడుపుతున్నారు. ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్లు చేశారు. ఎందుకంటే ఆయన గతంలో ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి, ప్రభుత్వ శాఖల్లో పనిచేశారు కాబట్టి, అధికారిగా ఉన్నారు కాబట్టి, సో అధికారుల మీద, వ్యవస్థ మీద ఎంతో కొంత సమాచారం ఉంటుంది, నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఆయన చేసినటువంటి కామెంట్లు ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల మీద కుట్ర పన్నాడు. ఎలా కుట్ర పన్నాడయ్యా అంటే, కొంతమంది అధికారులు, వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారుల్ని ఎన్నికల విధులకు రాకుండా చేశాడు. ఏం జరిగితే అది జరిగింది, ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను, మీ వెనక నేనున్నాను, మీరైతే గైర్హాజరవ్వండి, మీరైతే ఈ ఎన్నికల వ్యవస్థకు సహకారం అందించకుండా ఉండండి, సహాయ నిరాకరణ చేయండి అని చెప్పేసి కొంతమందిని కీడ్చి వదిలాడని, కొంతమందిని ప్రలోభ పెట్టారని, అందుట్లో కొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగానే ఎన్నికల విధులకు హాజరు కాలేదని, సహాయ నిరాకరణ చేశాడని చెప్పేసి అయితే ఒక పోస్ట్, కీలకమైనటువంటి సోషల్ మీడియా పోస్ట్ని ఆయన రిలీజ్ చేశారు. ఇదంతా సోషల్ మీడియాలో ఆయన పెట్టినటువంటి పోస్టే. పోనీ చెప్పిన వ్యక్తి ఎవరో, గాలి మాటలు చెప్పేటటువంటి వ్యక్తి, అదాటుగా మాట్లాడేటటువంటి వ్యక్తి, ఏదో పార్టీకి చెందినటువంటి వ్యక్తి, అవాకులు చవాకులు పేలేటటువంటి వ్యక్తి అయ్యా అంటే కానే కాదు. ఆయన గతంలో ప్రభుత్వంలో పనిచేశాడు, ప్రభుత్వ శాఖల్లో ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత ఫీడ్బ్యాక్, సమాచారం ఉంటుంది. పైగా సీనియర్, చాలా నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి. ఆయనే ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేసి, నువ్వు ఇలా చేయలేదా జగన్మోహన్ రెడ్డి, సమాధానం చెప్పు అని చెప్పేసి ఒక ప్రశ్న, క్వశ్చన్ మార్క్ని అలా వదిలేశాడు అంటే ఖచ్చితంగా జరిగే ఉంటుంది అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది గనక నిజమైతే జగన్మోహన్ రెడ్డి నాటినటువంటి విషబీజాలు, లేదా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇక అడుగడుగున ఈ 5 ఏళ్ల కాలం పాటు ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు కలిగిస్తారు అని చెప్పడంలో సందేహమే లేదు. ఇందులో వాస్తవాలు ఎంతున్నాయి, నిజంగానే అలా జరిగిందా, ఏ అధికారులు అలా సహకారం అందించారు, ఏ అధికారులు అలా గైర్హాజరయ్యారు అనేటటువంటి అంశాలని ప్రభుత్వం కూడా లోతుగా పరిశీలించాలి.